పెన్సిల్ తో రాసేసుకోండమ్మా. యత్ సాంఖ్యై ప్రాప్యతే, పా కింద రావద్దు, ప్రాప్యతే. నెక్స్ట్ పా కింద యావత్తు. ప్రాప్యతే స్థానం, సా కింద ఒత్తు థ, టిహెచ్ఏ థాది. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం. యత్ సాంఖ్యైః యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం. తద్యోగైరపి గమ్యతే. తద్యోగై, యా క్లియర్ గా వినిపించాలి ఇక్కడ. తద్దని తీసుకోండి. తద్ యోగై, గా ప్లస్ ఐ, గై రపి, గమ్యతే, మా కింద యావత్తు కూడా క్లియర్ గా వినిపించాలి. తద్యోగైరపి గమ్యతే. తద్యోగైరపి గమ్యతే. తద్యోగైరపి గమ్యతే. తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ. ఏకం, ఏ అచ్చు కంఠంలో నుంచి రావాలమ్మా. ఇది యా గుణింతం, యా పెట్టకూడదు ఇక్కడ, ఏ అంతే. ఇంగ్లీష్ లెటర్ లో ఫస్ట్ ఏ లెటర్ ఉంటుంది కదా, అలా ప్రొనౌన్స్ చేస్తే కరెక్ట్ గా కంఠంలో నుంచి వస్తుంది మీకు. ఏకం సాంఖ్యం, కా కింద మహాప్రాణము, యావత్తు రెండు ఉన్నాయి గమనించండి. యోగంచ, ఏకం సాంఖ్యం చ యోగం చ. ఇక్కడ ఎన్ ఎమ్ ఏది చెప్పినా తప్పులేదు. జై గురుదత్త. ఏకం సాంఖ్యం చ యోగం చ. ఏకం సాంఖ్యం చ యోగం చ. ఏకం సాంఖ్యం చ యోగం చ. యః పశ్యతి స పశ్యతి. ఎఫ్, యా పక్కన విసర్గ, ఎఫ్ సౌండ్ చెప్తాము. పా ముందు ఎప్పుడు విసర్గ వచ్చినా సరే ఎఫ్ సౌండ్ ప్రొనౌన్స్ చేస్తాం. ఎఫ్ పశ్యతి, షా కింద యావత్తులు కొంచెం గమనించుకోండి అందరూ. పశ్యతి పశ్యతి అని చెప్పేస్తారు, అలా అనకూడదు. పశ్యతి, యా వినిపించాలి అక్కడ. పష్, షాకి పొల్లు పెడతాము. పష్ యతి, ఆ యా క్లియర్ గా వినిపించేటట్టు ప్రొనౌన్స్ చేయండి అందరూ. పశ్యతి స పశ్యతి. యః పశ్యతి స పశ్యతి. యః పశ్యతి స పశ్యతి. యః పశ్యతి స పశ్యతి. యః పశ్యతి స పశ్యతి. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం. తద్యోగైరపి గమ్యతే. 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 ఏకం సాంఖ్యం చ యోగం చ. యః పశ్యతి స పశ్యతి. ఏకం సాంఖ్యం చ యోగం చ. యః పశ్యతి స పశ్యతి. ఏకం సాంఖ్యం చ యోగం చ. యః పశ్యతి స పశ్యతి. యః పశ్యతి స పశ్యతి. ఏకం సాంఖ్యం చ యోగం చ. యః పశ్యతి స పశ్యతి. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం. తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ. యః పశ్యతి స పశ్యతి. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం. తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ. యః పశ్యతి స పశ్యతి. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం. తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ.
यः पश्यति स पश्यति यत्साङ्ख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति यत्साङ्ख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति यत्साङ्ख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति यत्साङ्ख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति यत्साङ्ख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति यत्साङ्ख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति यत्साङ्ख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति. जय गुरुदत्त मैम. 6వ శ్లోకం 6 శ్లోక నెంబర్ 6 సన్యాసస్తు మహాబాహో. ఇక్కడ సన్యా నా కింద నా ఒత్తు యా ఒత్తు క్లియర్ గా వినిపించాలి. సాకి నాని జాయిన్ చేసుకుంటే నా కింద నా ఒత్తు క్లియర్ గా వినిపిస్తుంది. సన్యాసస్తు సా కింద తా ఒత్తు. సన్యాసస్తు మహాబాహో సన్యాసస్తు మహాబాహో సన్యాసస్తు మహాబాహో సన్యాసస్తు మహాబాహో సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః. ఇక్కడ దు పక్కన విసర్గ హెచ్ సౌండ్ లాగా చెప్తాము. ఇక్కడ దుహ్ డియుహెచ్ దుహ్ కేహెచ్ఏ దుఃఖ. ఎక్కడ దుహ్ వచ్చినా కూడా దూకి మహాప్రాణం యూజువల్ గా పెట్టేస్తూ ఉంటారు, అది గమనించుకోండమ్మా. డియుహెచ్ అంతే, దుహ్ గాలి బయటికి వదలాలి. దుఃఖ ఆ మహాప్రాణం కూడా కొంచెం గట్టిగా పలకాలి. మామూలు కా చెప్పేస్తూ ఉంటారు, అది ఒత్తు కా, ఖడ్గంలో కా అది. దుఃఖమాప్తుమ పా కింద తా ఒత్తు. మాప్తుమ యోగతః దుఃఖమాప్తుమయోగతః 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 యోగయుక్తో మునిర్బ్రహ్మ. యోగయుక్తో మునిర్బ్రహ్మ. ఆ బా కింద రకారం వచ్చినప్పుడు మనం మునిర్ రాకి బాని జాయిన్ చేసి చెప్తాం. మునిర్ బ్రహ్మ. ఆ బా కింద రకారం పా కింద రకారాలు ఎప్పుడు వచ్చినా కూడా కొంచెం మీ లిప్స్ ని లోపల వైపు క్లోజ్ చేసి చెప్తే కరెక్ట్ గా ఆ బా రకారాలు కరెక్ట్ గా వినిపిస్తాయి. మునిర్ బ్రహ్మ. ఆ హా కింద మా వచ్చినప్పుడు BRAMHA. మా ఫస్ట్ చెప్తాము, తర్వాత హా చెప్తాము. రివర్స్ లో ఉంటుంది. ఇక్కడ హాకి ఒక్కటి మాత్రమే. హా కింద నా అణ మా వచ్చినప్పుడు ముందు అక్షరాలు చెప్పి తర్వాత పైన అక్షరం చెప్తాం. బ్రహ్మ BRA పైన పెన్సిల్ తో రాసేసుకోండి అమ్మా. బ్రహ్మ BRAMHA బ్రహ్మ. ఇక్కడ మునిర్ బ్రహ్మ దీర్ఘం పెట్టేస్తారు, దీర్ఘం రాకూడదు. మునిర్ బ్రహ్మ కట్ చేయాలి. యోగయుక్తో మునిర్బ్రహ్మ. యోగయుక్తో మునిర్బ్రహ్మ యోగయుక్తో మునిర్బ్రహ్మ యోగయుక్తో మునిర్బ్రహ్మ
నచిరేణాధిగచ్చతి. ఇక్కడ నచిరేణ అణ క్లియర్ గా రావాలి. దా కింద మహాప్రాణం, నచిరేణాధి గచ్చతి, గాకి చాని జాయిన్ చేసి చెప్పాలి. అప్పుడే మీకు చా కింద చావొత్తు మహాప్రాణం రెండు వినిపిస్తాయి. గచ్చతి, గాకి చాని జాయిన్ చేసాక ఒక్క సెకండ్, గచ్చతి అంటే ఆ చా కింద చావొత్తు క్లియర్ గా వినిపిస్తుంది. గచ్చతి అనే కంటే గచ్చతి. యూజువల్ గా ఆ చా కింద చావొత్తులు ఎప్పుడు వచ్చినా సరే ఒక్కసారి గమనించుకోండి. మహాప్రాణాలు ఎప్పుడొచ్చినా చా కింద చావొత్తు ఎప్పుడు వచ్చినా సరే, మహాప్రాణాలు ఏవి వచ్చినా సరే మీకు చెయ్యి నోటి దగ్గర పెట్టినప్పుడు గాలి బయటకు వస్తుంది. అప్పుడే మహాప్రాణం కరెక్ట్ గా పలికినట్టు. మీ స్టమక్ కొంచెం లోపలికి వెళ్తుంది. ఒక చెయ్యి స్టమక్ మీద, ఒక చెయ్యి నోటి దగ్గర పెట్టుకుంటే ఈ పొట్ట లోపలికి వెళ్ళాలి, చెయ్యి దగ్గర గాలి తగలాలి. అప్పుడే మహాప్రాణం గట్టిగా పలికినట్టు, కరెక్ట్ గా పలికినట్టు. గట్టిగా కాదు, సారీ. నచిరేణాధిగచ్చతి, 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 నచిరేణాధిగచ్చతి. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః. సన్యాసస్తు ఓకే. యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. యోగయుక్తో బ్రహ్మ అంతే, బ్రహ్మ దీర్ఘం వచ్చేస్తుంది చూడండి. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. అణ కూడా ఇంకొంచెం క్లియర్ గా రావాలమ్మా. నచిరేణ అణ అలా రావాలి. మరొకసారి చెప్పండి. యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. ఓకేనా మ్యామ్? ఇప్పుడు సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః. యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. 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 సన్యాసస్తు మహాబాహో
దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. జయగురుదత్తనం. శ్లోక నెంబర్ 7, 7వ శ్లోకం. యోగయుక్తో విశుద్ధాత్మా. యోగయుక్తో కా కింద తావొత్తు, యోగయుక్తో విశుద్ధాత్మ. షాకి దాన్ని జాయిన్ చేసి చెప్పాలండి. దా కింద దావొత్తు మహాప్రాణం రెండు వినిపించేటట్టు పలకాలి. విశుద్ధాత్మ. తాకి దీర్ఘం కూడా ఉంది ఇక్కడ గమనించండి. విశుద్ధాత్మ, మాకి దీర్ఘం పెట్టాలి అక్కడ. యోగయుక్తో విశుద్ధాత్మా. యోగయుక్తో విశుద్ధాత్మా యోగయుక్తో విశుద్ధాత్మా యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః. విజితాత్మ, విజితాత్మ అనేకూడదు. ఆ తా కింద మావత్తున్నప్పుడు ఆ తాకి ఫస్ట్ తాకి సెకండ్ తాని జాయిన్ చేసి చెప్పాలి. విజితాత్మ అలా. ఆ తాని జాయిన్ చేసినప్పుడు ఆ మా తా కింద మావత్తు క్లియర్ గా వినిపిస్తుంది. జితేంద్రియః. ఆ దా కింద రకారం ఉందమ్మా, అందరూ గమనించండి. క్లియర్ గా వినిపించేటట్టు పలకాలి. విజితాత్మా జితేంద్రియః. విజితాత్మా జితేంద్రియః విజితాత్మా జితేంద్రియః విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మ. ఇక్కడ రెండు భాలకి మహాప్రాణం ఉంది, గమనించండి. సర్వభూతాత్మ, ఫస్ట్ తాకి దీర్ఘం ఉండదు. భూతాత్మ, సెకండ్ భూతాత్మలో మాత్రం మాకి దీర్ఘం వస్తుంది. రెండు గమనించుకోండి. సర్వభూతాత్మ భూతాత్మ. సర్వభూతాత్మ భూతాత్మ సర్వభూతాత్మ భూతాత్మ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. కుర్వన్నపి, నా కింద నా వత్తు. కుర్వన్, రాకి పొల్లు పెడతాం. కుర్వన్, కుర్వన్నపి నా లిప్యతే. పా కింద యావత్తు ఇక్కడ క్లియర్ గా వినిపించాలి. లిప్యతే అనేకూడదు. లిప్యతే కుర్వన్నపి. ఆ నా కింద నా వత్తు యూజువల్ గా ప్లెయిన్ గా చెప్పేస్తూ ఉంటారు. అలా కాకుండా నాన్న అని ఎలా పలుకుతామో అలా కొంచెం చిన్న స్ట్రెస్ ఇవ్వాలి. వాకి నాని జాయిన్ చేస్తే కరెక్ట్ గా మనం పలకగలుగుతాం. కుర్వన్నపి న లిప్యతే అంతే. కుర్వన్నపి న లిప్యతే. కుర్వన్నపి న లిప్యతే కుర్వన్నపి న లిప్యతే కుర్వన్నపి న లిప్యతే యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః
सर्वभूतात्मा भूतात्मा कुर्वन्नपि न लिप्यते योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मा भूतात्मा कुर्वन्नपि न लिप्यते योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मा भूतात्मा कुर्वन्नपि न लिप्यते योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मा भूतात्मा कुर्वन्नपि न लिप्यते योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मा भूतात्मा कुर्वन्नपि न लिप्यते योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मा भूतात्मा कुर्वन्नपि न लिप्यते योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मा भूतात्मा कुर्वन्नपि न लिप्यते। जय गुरुदेव मैम।